నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీరయేత్. జై శ్రీమన్నారాయణ. క్రోధినామ సంవత్సరానికి స్వస్తి పలుకుతూ, శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ఈరోజు ఉగాది, యుగ ఆది అంటే యుగము ప్రారంభమైనటువంటి రోజుని యుగాది అంటారు. చతుర్ముఖ బ్రహ్మ 84 లక్షల జీవరాశులని సృష్టించినటువంటి గొప్పదైనటువంటి రోజు. ఈ ఉగాది రోజున ప్రతిరోజు తెల్లవారుజాము లేవటం చాలా విశేషం, బ్రాహ్మ్య ముహూర్తం. కనీస ధర్మంగా ఉగాది రోజునైనా బ్రాహ్మ్య ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాదులు నెరవేర్చుకుని తైలాభ్యంగన స్నానం చేయమన్నారు. తైలాభ్యంగనం అంటే ఏంటి? వేసవకాలం వస్తుంది అనగానే మన ఏసీలన్నీ కూడా కాస్త కండిషన్లో పెట్టుకుంటాం, ముందు జాగ్రత్త. అలాగే ఈ శరీరానికి చర్మేంద్రియములు ఉంటాయి, వాటికి ఉన్నటువంటివి ఇవి ఎప్పుడైతే పూడిపోయి ఉన్నాయో రోగాలు పెంచుతాయి. అందుకనే తైలే లక్ష్మి జలే గంగా అని మన శాస్త్రం. తైలం, నువ్వుల నూనె మొత్తం శరీరానికి మాడుకి పట్టించి రుద్దితే ఇవన్నీ కూడా క్లీన్ అవుతాయి. అలాగే ఆ యొక్క నదీ స్నానం లేదా దగ్గరలో ఉన్నటువంటి ఆ తటాకం, వాపీకూప తటాకాలు లేదా ఇంటి వద్దనైనా గోవిందేతి సదాస్నానం, గోవిందేతి సదాజపం, గోవిందేతి సదాధ్యానం, సదా గోవింద కీర్తనం అనుకుంటూ ఆ గంగా స్నానాన్ని ఆచరించిన విధంగా భావించి చక్కగా ఆ యొక్క తైలాభ్యంగన స్నానం చేయాలి. నూతన వస్త్రాలు ధరించటం, అలాగే ఇష్టదేవతారాధన. 33 కోట్ల మంది దేవతలుగా ఒక్క నారాయణమూర్తిని మనమంతా సేవిస్తాం. శివశ్చ నారాయణ, కాలశ్చ నారాయణ, చివరికి కాలస్వరూపం కూడా నారాయణుడుగానే భావిస్తాం. అందుచేత ఇంటి వద్ద ఇష్టదైవాన్ని ఆరాధన చేసి 6 రుచులతో కూడుకున్నటువంటి ఆ ఉగాది పచ్చడి. ఎప్పుడు కూడా మనం తీపి ఇష్టం అని తింటే షుగర్ వస్తుంది. కారమే బాగా తింటానంటే దాని వెనక బీపీ వస్తుంది, దాని వెనక హార్ట్ అటాక్ కూడా వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా మనం తినే ఆహారము అన్నీ వెళ్ళాలి లోపలికి. 6 రకాల రుచులు వెళ్ళాలి. 6 రకాల రుచులతో కూడుకున్నటువంటి ఉగాది పచ్చడి నింబ కుసుమ భక్షణం అంటారు దీన్ని. మనకి ఔషధి గుణాలు ఇచ్చేది వేప. వేపకు మించినది ఔషధి గుణాలకి ఎక్కడ ఉండవు. వేపగాలు తగిలినా అది వరకు ఏవో పొక్కులు లేస్తే వాటికి కాస్త మంత్రం వేయించేవారు. ఈయన మంత్రానికి ఏమో కానీ ఆ వేపగాలికి ఖచ్చితంగా తగ్గిపోతాయి. అందుచేత ఆ నింబ కుసుమ భక్షణం అంటాడు. ఆ 6 రకాలతో కూడుకున్న ఉగాది పచ్చడి పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టి ఆ యొక్క ఇష్టదైవాన్ని బయటకు వచ్చి సూర్యనారాయణమూర్తిలో దర్శించి ఆ యొక్క సూర్యనారాయణమూర్తికి నమస్కరించి యన్మూలే సర్వతీర్థాన్ని ఆ తులసి మొక్క వద్ద కొద్దిగా అర్ఘ్యప్రదానం చేసి అలా ఈ రోజున పంచాంగ శ్రవణం చేయమన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి గృహ ధ్వజారోహణము. ప్రతి ఇంటి మీద కూడా కాషాయ రంగు జెండా ఎగరవేయాలి. కాషాయ రంగు జెండా ఎగరవేస్తే జెండాపై కపిరాజు విజయాన్ని ఇస్తుంది. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిం వధ రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. సంవత్సరం పొడుగుతా కూడా కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి. అందుచేత కాషాయ రంగు జెండా ప్రతి గృహం మీద ఎగరవేయాలి. దీనినే ప్రతిగృహ ధ్వజారోహణము అన్నారు. ఇంకా పంచాంగ శ్రవణాన్ని వినమన్నారు. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. పంచాంగ శ్రవణం వింటూ ఉంటే గంగా స్నానం చేసిన ఫలితంట. గోదాన తుల్యం నృణాం, గోవులను దానం చేసిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు సర్వలాభాయ కేశవ, సర్వలాభాలని ఇస్తుంది ఈ పంచాంగ శ్రవణం. నవవిధ భక్తిలో మొట్టమొదటిది శ్రవణ భక్తి. అందుకని శ్రీ విశ్వావసునామ సంవత్సరము అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా అనుగ్రహించేటువంటి గొప్పదైనటువంటి సంవత్సరం. ఈ సంవత్సర ప్రారంభంలోనే మనందరూ కూడా భయపెట్టేస్తున్నారు. 6 గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి, షష్టగ్రహ కూటమి. దీనివల్ల అనేక రాశులు ఇబ్బందులు పడతాయి. అవి ఎలా పడతాయి అనేది ఊహించుకుని చెప్పేస్తున్నారు. శనిపాలిత లగ్నాలకి షష్టగ్రహ కూటమి మంచిది. వృషభ, తుల, మిథున, కన్య, మకర, కుంభ లగ్నాలకి ఈ షష్టగ్రహ కూటమి ఎటువంటి ఇబ్బంది పెట్టదు.
గురుపాలిత లగ్నాలకి ఇబ్బందులు ఉన్నాయి. అందుకని నాయకుడిని పట్టుకుంటే ఈ గ్రహాలు పోలీసులు లాంటివి, ఆ నాయకుడికి పనిచేస్తాయి. అట్లాగే ఈ 9 గ్రహాలు అనుకూలంగా ఉండాలి అంటే నాయకుడు లేనివాడు వినాయకుడు, దైవాలలో గొప్పవాడు. ఆయన గొప్పతనం మేము స్వయంగా చూసాం. ఒక సామాన్యమైన భక్తులు ఏదో కాలికింత వినాయకుడు దొరికింది అనగానే ఇక్కడ సుమారుగా 3.5 కోట్ల వ్యయంతో గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేనన్నంత గొప్ప దేవాలయాన్ని ఏర్పరిచారు ఆయన. అక్కడికి వెళ్ళి ఏది కోరితే ఆ కోరిక తీరిపోతుంది. ఆయనకి ఏం కావాలి? లడ్డు, జిలేబీలు, హల్వా అక్కరలేదు. గరికితో పూజ చేయండి, బెల్లం ముక్క నివేదన చేయండి, కోరిక తీరిన తర్వాత వచ్చి కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి. అటువంటి గణపతి ఆలయం ఎన్టీఆర్ కాలనీ శివారు గుడివాడ గణేష్ నగర నందు త్రిశక్తి త్రిమూర్త స్వరూపంగా ఆవిర్భవించారు స్వామి. అంత పెద్ద దేవాలయం నిర్మాణం చేసుకున్నాడు. ఎవరి చేత? సామాన్యమైన భక్తుల చేత. కాబట్టి ఆ గణపతిని సేవిస్తే షష్టగ్రహ కూటమి అనేది తొలుగుతుంది. ఆ బాధలన్నీ కూడా తొలుగుతాయి. మీ ప్రాంతాల్లో ఉన్న వినాయక దేవాలయాలైనా సందర్శించండి. షష్టగ్రహ కూటమి దోషం తొలగాలి అంటే కేవలం గణపతిని సేవించుట మాత్రమే. ఇక పంచాంగ శ్రవణం చక్కగా ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో దేశమంతటా మంచి వర్షాలు పడతాయని, ఆ యొక్క ప్రజలంతా కూడా అనుకూలంగా అన్యోన్యంగా ఆదర్శవంతంగా ఉంటారు అని పెద్దలు చెబుతూ ఉన్నారు. అయినప్పటికీ రాహు శనుల కలయిక కొద్ది దేశారిష్ట యోగాలు ఇస్తుంది. రాహు శనేశ్చర సంగమకాలే చోర భటానల మారణ కృత్యం జనపతి మరణం సస్య వినాశం దేశక్షోభో క్షామం భవతి అన్నారు. ఈ రాహువు ఎప్పుడైతే రాహువుని శని కలిశాడో, రాహుశనుల సంయోగం ఏదైతే ఉందో అది దేశానికి కొంత అరిష్టం. అందుకని రాహుశనుల కలయిక చేత చోరహ దొంగల బాధలు బాగా పెరుగుతాయి, అనలహ అగ్ని ప్రమాదాలు బాగా పెరుగుతాయి. ఇంకా చెప్పాలి అంటే భటులు, ఆ పోలీసులకు శ్రమ ఎక్కువ ఉంటుంది, మారణకాండలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి, ఆకస్మిక ప్రమాదాలు పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా పంటలు కూడా కొద్దిగా ఇబ్బందికి గురవుతాయి. కానీ ఇది ఎక్కువ కాలం లేదు. ఈ యొక్క రాహుశనుల కలయిక మళ్ళీ జూన్ నెల రాగానే మారిపోతుంది. కాబట్టి ఈ యొక్క మార్చి 29 నుంచి జూన్ నెల మధ్యకాలం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పరమేశ్వర అనుగ్రహం, గణపతి అనుగ్రహం, ఇష్టదేవత అనుగ్రహాన్ని మీరు తప్పక పొందండి. ఇక ముఖ్యంగా పంచాంగ శ్రవణం అనేది ఈ రోజున మనం ఉగాది అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇందులో నవనాయకుల ఫలితం అంటే వీళ్ళకి ప్రత్యేకించి ఎలక్షన్ ఉండదు. ఏ రోజు ఉగాది వచ్చిందో ఆ సంవత్సరం అంతా ఆ వారానికి నాయకుడే రాజుగా ఉంటాడు. ఈ సంవత్సరం ఉగాది ఎప్పుడు వచ్చింది? ఆదివారం. ఆదివారానికి గ్రహం ఏమిటి? సూర్యనారాయణుడు. గ్రహరాట్ అంటారు, అంటే గ్రహాలకు రాజు. ఆ సూర్యనారాయణమూర్తి ఈ సంవత్సరం గ్రహరాజుగా ఉన్నందువల్ల, రవి రాజైనందువల్ల మంత్రులతో అన్యోన్య అభిప్రాయాలు, వైరభావాలు కలుగుతాయి. ప్రజలకు శస్త్ర, రోగ, చోర, అగ్ని ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి. అలాగే పెరిగిన పాలకులు అధికారులని రక్షించుటకు ఎప్పటికప్పుడు ఇక్కడ అరాచకాలు ఇవన్నీ కూడా అధికారుల ద్వారా జరుగుతూ ఉన్న వాళ్ళని రక్షించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రభువులు. అరాచక శక్తులు విజృంభిస్తూ ఉంటాయి. దేశమంతటా గృహ నిర్మాణ పథకములు అధికంగా ఉంటాయి. దేశ విదేశీయ మారక ద్రవ్యాలు నిలవగా పెరుగుతాయి. ఆర్థిక నేరాలు నిరోధించుటకు తీవ్రమైనటువంటి కొత్త చట్టాలు తెస్తారు. కార్లు ఉత్పత్తి పెరుగుతుంది. నూతన పరిశ్రమలు నెలకొల్పుతారు. పశువులు, గొర్రెలు, కోళ్ళు పెంపకాల అభివృద్ధిలోకి వస్తాయి. పాల ఉత్పత్తి పెరుగుతుంది. డైరీ వ్యాపారం చాలా బాగుంటుంది. స్వయంకృత రుణాలు అధికంగా ఇస్తారు. చిన్న చిన్న పరిశ్రమలు వృద్ధిలోకి తెస్తారు. ప్రతిపక్షం వారు ఈ యొక్క వీరితో ఎంత వైరక్రియ చెందినా ఎప్పటికప్పుడు తగిన సమాధానం చెబుతూ ఉంటారు. విద్యుత్ సంబంధ పరిశ్రమలు బాగా వృద్ధి చెందుతాయి ఈ సంవత్సరం రాజు రవి అయినందువల్ల. మంత్రి చంద్రుడు. రాజు మంత్రి చూడండి, వీళ్ళిద్దరూ మంచి మిత్రగ్రహాలు. వీళ్ళిద్దరూ మిత్రగ్రహాలు అయితే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది.
ఇక్కడ చంద్రుడు మంత్రి అయినందువల్ల నిలకడలేని గ్రహం అగుట చేత మంచి వర్షాలు కురుస్తాయి. వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, కాగితం, అలంకార సామగ్రి ఎక్కువగా ఎగుమతులు చెందుతాయి. విశేషంగా పంటలు పండుతాయి. దిగుబడులు చాలా బాగుంటాయి. రైతులు ఆనందంతో ఉంటారు. వృక్షజాతులు బాగా ఫలిస్తాయి. పండ్ల ఉత్పత్తులు బాగా పెరిగి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రజా సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు చేస్తారు. విద్యుత్తును వివిధ పద్ధతుల్లో ఉత్పత్తి చేసి విద్యుత్తు కొరత అంతగా లేకుండా దేశమంతటా క్షేమంగా చూస్తారు. అల్పసంఖ్యాక వర్గ ప్రజలు ఉన్నతికి అనేక పథకాలు ఏర్పాటు చేస్తారు. వరి ధాన్యము, గోధుమలు, తృణధాన్యాలు బాగుగా పండుతాయి. బియ్యము విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. కారణం మంత్రి చంద్రుడైనందువల్ల. ఇక సైన్యాధిపతి సూర్యుడు. సూర్యుడే సైన్యాధిపతి అయితే ఎలా ఉంటుంది? సూర్యుడు అంటేనే ధర్మగ్రహం. ఆయనే సైన్యాధిపతిగా ఉంటే సైన్యము సమర్థవంతంగా ఉంటారు. సైన్యము నియామక విషయంలో నూతన చట్టాలు తెస్తారు. వాటిని ప్రతిపక్షం వారు తీవ్రంగా ఖండించినప్పటికీ పాలకపక్షం వారు నిర్ణయాలు అమలు చేసి తీరుతారు. సైనిక రంగంలో బలోపేతంగా బడ్జెట్లు, అధిక నిధులు కేటాయిస్తారు. అంతరిక్ష పరిశోధనలు వాటికి కూడా అధికంగా నిధులు ప్రకటిస్తారు. భారతదేశ ప్రఖ్యాతి మరింత పెరుగుతుంది. మనశ్శాస్త్రజ్ఞుల కృషి ఫలిస్తుంది. సరిహద్దు దేశాల్లో యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ ఎదిరించి పోరాడతారు. అనేక వ్యూహాలతో ముందుకు సాగి విజయాన్ని పొందుతారు. కొత్త ఆయుధాలన్నీ కూడా చక్కగా ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ సస్యాధిపతి గురుడు. ఎంత అదృష్టం అంటే ఈ సంవత్సరము రవి, గురుడు, చంద్రుడు వీళ్ళు ముగ్గురు మిత్రుడే, గురుపాలితులు. అందుచేత ఇక్కడ గురుడు సస్యాధిపతి అయినందువల్ల అన్ని రకముల పంటలు బాగుగా పండుతాయి. ఆహార ధాన్యాలు ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరుగుతుంది. ఆహార ధాన్యాలు నిల్వ చేస్తారు. ఇతర దేశాలకు ధాన్య రకాలన్నీ కూడా ఎగుమతి చేస్తారు. ఇసుక, గరువు, పచ్చ నేలలు బాగా పండుతాయి. మిర్చి, ధనియాలు విశేషంగా పండుటచే ఎగుమతులు చేస్తారు. కాగితము, పంచదార కూడా ఎగుమతి చేసి విదేశీయ మారక ద్రవ్యాలని నిల్వ చేస్తారు. దేశంలోని గుప్తధనాన్ని వెతికి చూస్తారు. నూతన చట్టాలు చేస్తారు. కొన్ని రాజ్యాంగబద్ధంగా ఏర్పడి సంక్షోభములకు గురి చేసిన కొన్ని విషయాల్లో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఏ సంక్షోభం లేకుండా ఆ పథకాలు నీట్గా ముందుకు కొనసాగిస్తారు. కొన్ని విషయాల్లో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంక్షోభమును తగ్గిస్తారు. చిన్న తరహా పరిశ్రమలు వృద్ధి చెందుతాయి. బంగారము, వెండి ధరలు హెచ్చు తగ్గులుగా ఉంటాయి. ఇవాళ పెరిగింది కదా అని చెప్పి కొనేస్తే రేపొద్దున తగ్గుముఖం పడుతుంది. అందుకని బంగారం, వెండి జోలికి వెళ్ళేప్పుడు కొద్దిగా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ధాన్యాధిపతి కుజుడు. ఇక్కడ చూడండి, అందరూ మిత్రగ్రహాలే, రవి, చంద్ర, కుజ. ఇప్పుడు కుజుడు ధాన్యాధిపతి అయి ఉన్నాడు. ధాన్యాధిపతి కుజుడైనందువల్ల ముళ్ళు గల ధాన్యాలు, ఎర్ర నేలలు, మెట్ట పొలాలు, వేరుశనగ, మిర్చి, కంది, దుంప రకాలు, జొన్నలు, కందులు పంటలు బాగుగా పండుతాయి. అలాగే కస్తూరి, పగడాలు, కుంకుమ, నువ్వులు, పట్టు మరియు సిల్క్ వీటికి ధరలు బాగా పెరుగుతాయి. నిలవదారులకు మంచి లాభాలు చేకూరుతాయి. ఆహార సంబంధ పరిశ్రమలు విరివిగా నెలకొల్పుతారు. ఎలక్ట్రానిక్స్, విద్యుత్తు పరిశ్రమలు, కంప్యూటర్ రంగంలో అనేక నూతన ఆవిష్కరణలు జరుగుతాయి. మన దేశంలో ప్రఖ్యాతి చెందిన సెల్ ఫోన్ కంపెనీలు భారతదేశంలో నెలకొల్పుతారు. దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు రికార్డు స్థాయిలో ఉంటాయి. ఇక మేఘాధిపతి సూర్యుడు. మేఘాధిపతి సూర్యుడైనందువల్ల మేఘాలు ఖండఖండాలుగా వర్షిస్తాయి. ఖండఖండాలుగా అంటే ఏమిటి? విజయవాడలో వర్షం ఉంటే పక్కనే ఉన్న గుడివాడలో వర్షం ఉండదు. గుడివాడలో పెద్ద వర్షం పడితే ముదినేపల్లిలో ఉండదు. ఇట్లా ఖండఖండాలుగా వర్షాలు పడుతూ ఉంటాయి. నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి వర్షాలు కురియట ఆలస్యమవుతూ ఉంటుంది. అలాగే కందులు, వేరుశనగ, గోధుమలు, ఎర్రధాన్యము బాగుగా ఫలిస్తాయి. ఎర్ర సస్యాలు వృద్ధి చెందుతాయి. దేశమంతటా, రాష్ట్రమంతటా కూడా భయోత్పాతాలు కలిగిన ప్రజా నష్టములు మాత్రం కలగవు. బంగాళాఖాతంలో, హిందూ సముద్రంలో తుఫానులు అధికంగా ఉంటాయి. తీర ప్రాంతాల్లో ఉన్నవారికి నష్టాలు కలుగుతాయి.
దక్షిణ దిక్కులో మేఘములు పుట్టుట వల్ల దక్షిణ పడమర రాష్ట్రాల యందు అధిక వర్షాలు కురుస్తాయి. తుఫాను ప్రమాదాలు కలిగిన కొన్ని సమయాల్లో మేఘాలు వర్షించుట ఆలస్యమైన కారణం చేత కొద్దిగా ఆ ప్రమాదాల యొక్క తీవ్రత తగ్గుతుంది. రసాధిపతి శని. రసాధిపతి శని అయినందువల్ల దేశంలో అరాచక శక్తులు విజృంభిస్తాయి. భయానక సంఘటనలు విజృంభిస్తాయి. నల్లని భూములు, నల్లని ధాన్యాలు ఫలిస్తాయి. నువ్వులు, నూనె గింజలు, అవిసె గింజలు, మినుములు, ఉలవలు, నల్ల పెసలు బాగా ఫలిస్తాయి. వీటి ధరలు కూడా పెరుగుతాయి. నిలవదారులకు విశేష లాభాలు కలుగుతాయి. సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం, ఆందోళన ఉన్నా అది మనకంత ఇబ్బంది కలగదు. ఇనుము, సిమెంటు, కంకర, ఇసుక, మట్టి ధరలు విపరీతంగా పెరుగుతాయి. సరుకు దొరకట కూడా కష్టమేనా అన్నట్లుగా వీటి విషయంలో ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల నుండి భయానక సంఘటనల వల్ల కర్ఫ్యూలు విధిస్తారు. సైన్యము, పోలీసు వ్యవస్థలు రక్షణ కల్పిస్తారు. నూనె, నెయ్యి గిరాకీ బాగుంటుంది. ఇక నీరసాధిపతి బుధుడు. నీరసాధిపతి బుధుడైనందువల్ల పచ్చని పెసల ధరలు బాగా రేట్లు పెరుగుతాయి. ఇప్ప పువ్వు ధరలు పెరుగుతాయి. పెసలు, వివిధ ధాన్యాలు బాగుగా దిగుబడి ఇచ్చి మంచి ధరలు ఉండటచే రైతులు మంచి కాలంగా భావిస్తారు. నూతనంగా మెడికల్ కాలేజీలు అధికంగా నెలకొల్పుతారు. నూతన పరిశ్రమలు ఎక్కువగా వచ్చును. రస వస్తువుల ధరలు పెరుగును. చింతపండు, పంచదార, బెల్లము అధికంగా దిగుబడి వచ్చుడిచే ఎగుమతులు చేస్తారు. బంగారము, వెండి, రాగి, పాదరసము ధరలు పెరుగుతాయి. వీటిని నిల్వ చేయు వారికి మంచి లాభాలు కలుగుతాయి. సంవత్సర ప్రారంభ సమయంలో ఖరీదు చేసి కార్తీక మాసంలో అమ్మేటువంటి వ్యాపారస్తులకి చాలా అద్భుతమైన లాభాలు, రికార్డు స్థాయిలో వసూలు జరుగుతాయి. అంతేకాకుండా అనేక నూతన పరిశ్రమలు నెలకొల్పుతారు. ఆక్వా రంగం, పౌల్ట్రీ రంగం బాగా ఫలిస్తుంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుంది. ఇక ఈ విధంగా నవనాయకుల గురించి మనం చెప్పుకోవటం జరిగింది. ఈ నవనాయకులే కాకుండా మనకి ఈ సంవత్సరం ఉండేటువంటి గ్రహణాలు అనేది మనకు అంతగా లేవు. ఈ సంవత్సరము గ్రహణాలు విదేశాల్లో కనపడేవి ఎక్కువగా ఉన్నాయి. మనకైతే సెప్టెంబర్ 7వ తారీఖున ఒక గ్రహణం ఉంటుంది. ఆ తర్వాత మరి ఒక గ్రహణం 3/3/2026లో ఇంకొక గ్రహణం ఉంటుంది. రెండే మనకు కనపడేది. కర్తిరి అనేటువంటిది ఎప్పుడు కూడా డొల్లు కర్తిరి 4 to 11 ఉంటుంది. 11 నుంచి 27 నిజ కర్తిరి ఉంటుంది. ఈ కర్తిరిలో ఎటువంటి మార్పులు ఉండవు. మకర సంక్రమణ పురుషుడు సహజంగా వరాహం మీద అధిష్ఠించి ఉంటాడు. ఇక్కడ సంక్రాంతి పురుషుడు మందనామధేయుడు. వరాహం అనేటువంటిది వాహనం అన్నమాట. అంటే భూ రక్షణ చేసేది వరాహమూర్తి కదా. అందుకని ఈ సంక్రాంతి పురుషుడు లక్షణాలను కూడా మనం సంక్రాంతి సమయంలో చెప్పుకోవచ్చు. అందరూ ఎదురు చూస్తున్నది రాశి ఫలాలు. అందరూ కూడా ఎదురు చూసే రాశి ఫలాలు మనం చెప్పుకుంటాం. కానీ మేము చెప్పేది లగ్న ఫలాలు. మీరు రాశి ఫలాల్లో ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం వరకు చూసుకోండి. కానీ ఫలితాల్లోకి వచ్చేటప్పటికి మీ జన్మజాతకాన్ని బట్టి లగ్నం ఏదైతే ఉందో ఆ లగ్న ఫలాలే చెబుతాం. మేషరాశి అంటే సహజంగా అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఇది సహజంగా మేషరాశి వారికి ఉండేటువంటిది. కానీ వాస్తవానికి మేష లగ్నానికి గత 2.5 సంవత్సరాలుగా శని లాభంలో ఉండి దుర్లాభాలు శూన్యం. అలాగే లగ్నాన్ని చూడటం వల్ల శిరస్సుకు సంబంధించిన ఇబ్బందులు, అష్టమాన్ని చూస్తూ అక్కడ అష్టమ స్థానం వృశ్చికమైనందువల్ల ఇక్కడ కిడ్నీస్ లేదంటే ఇక మర్మాంగాల పైన అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇవి పీడించి ఉండవచ్చు మేషలగ్నం వారికి. ఈ సంవత్సరం 29వ తారీఖు శని వ్యయంలోకి వచ్చాడు కాబట్టి కాస్త ఖర్చులు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి. ఈ 2.5 సంవత్సరాలు ప్రతి నెల ఏదైనా దేవాలయంలో 1 kg నూనె దీపారాధనకి ఇవ్వండి. ఆ శని వల్ల ఇబ్బందులు తొలుగుతాయి. ధనాస్థానాన్ని శని చూస్తూ ఉంటాడు.
అంటే మన మాటే మనకు శత్రువా అన్నట్లుగా ఉంటుంది. మే 14 తర్వాత మేషలగ్న జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి 6వ స్థానాన్ని శని చూస్తాడు కాబట్టి నరాల బలహీనతలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాదు ఇక్కడ స్కిన్ ఎలర్జీస్ కూడా పెరుగుతాయి. ఇక్కడ ఆ శని భాగ్యాన్ని చూడటం వల్ల తండ్రి ఆరోగ్యం కొద్దిగా క్షీణించే అవకాశం ఉంటుంది. తండ్రితో తరచు విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రతి మాసము కూడా ఎవరైతే శ్రద్ధగా 1 కేజీ నూనె ఏదైనా దేవాలయంలో దీపారాధనకి ఇస్తారో వారి మీద ఈ తీవ్రత తగ్గుతుంది శనిది. ఇక గురుబలం బాగున్నది. ప్రస్తుతానికి ధనస్థానంలో గురుడున్నాడు. మే 14 తర్వాత తృతీయంలోకి వెళతాడు. ధైర్యోత్సాహాలు పెరుగుతాయి. ఆ గురుడు 6వ స్థానాన్ని సప్తమాన్ని చూడటం వల్ల నిద్రాహారాలన్నీ కూడా ప్రశాంతంగా సాగుతాయి. అంతేకాదు ఆ గురుగ్రహం భాగ్యాన్ని చూడటం వల్ల తండ్రి ఆరోగ్యం కాస్త నిలకడగా ఉంటుంది. ఉద్యోగ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి గురుబలం మీద. అందుచేత చక్కగా ఈ మేష లగ్న జాతకులు ఎవరైతే ఉన్నారో వారు కేవలం ఫోకస్ పెట్టాల్సింది శనివార నియమం. శనికి ప్రతి నెల 1 కేజీ నూనె దీపారాధనకి ఇవ్వటం. అంటే ఏదైనా దేవాలయంలో ఇచ్చేయండి చాలు. అందరూ శనేశ్వరాలయానికే వెళ్ళక్కర్లా, అందరూ శనికి తైలాభిషేకమే చేయక్కర్లా. గ్రహరూపీ జనార్దన, గ్రహరూపీ మహేశ్వర, నవగ్రహ స్వరూపే దేవి పరబ్రహ్మస్వరూపిణి, రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా అని నవగ్రహాలు కూడా ఒక భగవత్ స్వరూపాలుగా భావించండి. అవి వేరు ఇవి వేరు అనుకోకండి. భగవంతుడు అంటేనే విద్యుత్తు లాంటి వాడు. భగవంతుడు ఒకడే. ఆయనను మనం ఆయా రూపాల్లో సేవించుకుంటూ ఉంటాం. శనివార నియమాన్ని పాటించటం ద్వారా మేషలగ్నానికి కలిగేడి ఇబ్బందులు తొలగించుకునే అవకాశం ఉంటుంది. షష్టగ్రహ కూటమి కూడా అంత మంచిది కాదు మేషలగ్న జాతకులకి. గణపతి దేవాలయ సందర్శనం చేయండి. గరికతో వినాయకుడిని పూజించండి. లాభాలను పొందండి. ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహంతో ఆనందమైన జీవితాన్ని గడపండి. వృషభ రాశి. వృషభ రాశి అనగానే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి. సహజంగా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే 11 ఆదాయం, 5 ఖర్చు, 1 గౌరవం, 3 అగౌరవం. ఈ వృషభ లగ్న జాతక ఫలాలను చెబుతాను. రాశి ఫలాల్లో ఆదాయ వ్యయాల వరకునే చెబుతున్నాం. రాజ్యపూజ్య అవమానాలు మాత్రమే చెప్పాం. కానీ ఇక్కడి నుంచి చెప్పేది వృషభ లగ్న జాతకులు. మీది వృషభ లగ్నం అయితే మాత్రం గురుగ్రహం వల్ల 2 సంవత్సరాల నుంచి కాస్త చికాకులుగా నడిచినాయి. ఇక్కడ శని అత్యంత యోగప్రదుడు. వృషభ లగ్నానికి లాభంలోకి వస్తాడు. తద్వారా దుర్లాభాలు బాగుంటాయి వృషభ లగ్నం వారికి. ఆరోగ్యాన్ని చూస్తాడు లగ్నాన్ని శని. అంతేకాదు పంచమాన్ని చూసి వీళ్ళ పాండిత్యాన్ని వీళ్ళ ప్రతిభని లోకానికి అందిస్తాడు. జరగబోయే 2.5 సంవత్సరాలు శని అత్యంత యోగప్రదుడు. అంతేకాదు అష్టమాన్ని చూస్తాడు. కార్యజయం పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. శనిగ్రహ అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నది వృషభ రాశి వారికి. అంతేకాదు దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదని ఫీల్ అవ్వకుండా రాహువు కూడా జరగబోయే 1.5 సంవత్సరాల పాటు జూన్ నెల నుంచి రాజ్యస్థానంలోకి వెళతాడు. తద్వారా వృత్తి ఉద్యోగాలు అన్నీ కూడా బాగా యోగిస్తాయి వృషభ లగ్న జాతకులకి. వృషభ లగ్నానికి గురుడు రేపు మే 14 వరకు లగ్నం మీద ఉన్నాడు. తద్వారా కొద్దిగా హెల్త్ పరమైన ఇబ్బందులు, తండ్రితో తరచు విభేదాలు ఇవి కలిగించాడు. తండ్రి ఆరోగ్యాన్ని కూడా ఎంతో కొంత తగ్గిస్తూ ఉంటాడు. అలాగే కుజస్తంభన కారణం చేత మాతృ వియోగాన్ని, మాతృ అనారోగ్యాన్ని కూడా కలగజేశాడు. కానీ ఇక్కడ గురుడు 2వ స్థానానికి వెళుతున్నాడు. 2వ స్థానానికి గురుడు వెళుతున్నప్పుడు కాస్త వాక్కు కంట్రోల్లో పెట్టుకోవాలి. నా మాటే శాస్త్రం అన్నామంటే అక్కర్లేని ఇబ్బందులన్నీ కలుగుతాయి. అలా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతేకాదు గురుడు 2యంలో ఉండి 6వ స్థానాన్ని చూడటం వల్ల శత్రు రోగ రుణబాధలను కూడా కొద్దిగా పెంచే ప్రయత్నం చేస్తాడు. గురుడు అష్టమాన్ని చూడటం వల్ల అయిపోయే పనులు ఏదో కారణం చేత చిన్న చిన్న బ్రేకులు పడుతూ ఉంటాయి. ఆ గురుడు వృత్తి స్థానాన్ని కూడా చూడటం వల్ల జాబుకి జాయిన్ అవ్వమంటాడు, జాయినింగ్ లెటర్ ఇవ్వడు. ఇట్లాంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి గురుగ్రహానికి 16 గురువారాలు శనగలు 1 అర కేజీ నానబెట్టి ఆవుకు పెట్టండి.
ఆవులు ఉండండి, మాది సిటీ అండి అంటారా, ప్రసాదం చేయించి ఇష్టదైవానికి నైవేద్యంగా ఇవ్వండి. లేదా అన్నదానం జరిగేటువంటి అన్నశాలలో 16 కేజీల పచ్చిశనగపప్పు దానం ఇవ్వండి. ఈ గురుగ్రహ దోషం ఎంతో కొంత పరిహారం అవుతుంది. ఓవరాల్గా వృషభ లగ్న జాతకులకి ఈ సంవత్సరం చాలా అత్యంత యోగప్రదమైన సంవత్సరం. ఇక మిథున రాశి. మిథున రాశి అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, కేకో హాహి అంటే పునర్వసు నక్షత్రం 3 పాదాలు మిథున రాశి. మిథున రాశి వారికి సహజంగా ఈ సంవత్సరం ఆదాయం 14, 2 వ్యయం. ఆదాయం 14, 2 వ్యయం, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ మిథున రాశి ఫలాల కంటే మిథున లగ్న ఫలాలు మేము చెబుతూ ఉంటాం. మీది మిథున లగ్నం జాతకులు అయి ఉంటే శని రాజ్యస్థానాలకి వేంచేస్తున్నాడు. 2.5 సంవత్సరాల పాటు రాజ్యస్థానంలో ఉంటాడు, ఉద్యోగ స్థానంలో. వృత్తి బాగుంటుంది. ఇంతకుముందు వ్యయం కంట్రోల్లో లేదు మన చెయ్యి. ఇప్పుడు వ్యయస్థానాన్ని శని చూడటం కారణం చేత తప్పనిసరిగా సద్వ్యయం కలుగుతుంది. అలాగే వాహన స్థానాలని శని చూస్తున్నాడు. ఇక్కడ వివాహం కాని వారికి సకాలంలో వివాహం అయ్యే యోగం మిథున లగ్న జాతకులకు ఉంటుంది. సప్తమాన్ని శని చూడటం వల్ల నిద్రాహారాలు అన్నీ కూడా సకాలంలో సాగుతూ ఉంటాయి. అటువంటి మిథున లగ్న జాతకుడికి రాహువు భాగ్యంలో ఉండటం కారణం చేత విశేషమైనటువంటి యోగం కూడా కలుగుతుంది. కానీ గురు బలం అనేటువంటిది, గురుడు వ్యయంలో ఉండి ప్రస్తుతానికి ఇబ్బందులు పెట్టాడు. శత్రు రోగ రుణబాధలు. జన్మస్థానంలో గురుడు ప్రవేశించనున్నాడు. గురుడు జన్మస్థానంలో ఉన్నప్పుడు కొంత శరీర ఆరోగ్యాన్ని, కార్య ఆటంకాలను కలగజేస్తాడు. ఇదే గురుడు పంచమాన్ని చూడటం వల్ల వీళ్ళ ఇమేజ్ను కాస్త దెబ్బతినే పరిస్థితులు తెస్తూ ఉంటాడు. సంతానాన్ని అందించి మళ్ళీ వెనక్కి లాక్కునే ప్రయత్నాలు చేస్తాడు. సంతానం మాట వినకపోవటం జరగవచ్చును. తండ్రితో అభిప్రాయ భేదాలు కలగవచ్చును. అందుచేత గురువార నియమాన్ని పాటించాలి ఈ మిథున లగ్న జాతకుడు. గురువార నియమం అంటే ప్రతి గురువారం ఇష్టదైవాన్ని ఆరాధన చేయటం. అలాగే 16 గురువారాలు కూడా శనగలు 1 అర కేజీ నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల విద్యతే ఘోషు సంపన్న, గోవులను సేవించటం వల్ల సంపన్నులం అవుతాం. గ్రహదోషాలని పరిహారం చేసుకుంటాం. లేదంటే కనుక ఇష్టదేవత ఆరాధన చేసి ఆ ఇష్టదేవతకి ఈ శనగలు నైవేద్యం పెట్టండి, ప్రసాదంగా పంచండి. ఆ విధంగా మిథున లగ్న జాతకులకు కలిగడి అరిష్టాలని తొలగించుకోండి. షష్టగ్రహ కూటమి ఈ మిథున లగ్నానికి చాలా యోగప్రదమే. దాని గురించి వీళ్ళేమీ భయపడాల్సిన అవసరమైతే మరేమీ లేదు. కుజగ్రహం వల్ల కొద్దిగా ఇబ్బందులు పడున్నారు. ఏప్రిల్ 2కి కుజుడు కూడా మారుతాడు. 7 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం ద్వారా ఈ మిథున లగ్న జాతకానికి అన్నీ కూడా విశేషంగా ఉంటాయి. ఇక కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఎవరైతే ఉంటారో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం 8, వ్యయం 2. ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం అనేటువంటిది 3. ఇలా మనం రాశి ఫలాల కంటే కూడా మీది కర్కాటక లగ్న జాతకం అయి ఉంటే నేను చెప్పే ఫలితాల్లో లగ్న ఫలాలే మీరు చూసుకోండి. కర్కాటక లగ్న జాతకులని గురుపాలితులు అంటారు. శని ఎప్పుడు పీడిస్తూనే ఉంటాడు ఎక్కడున్నా. ఈ కర్కాటక లగ్నానికి శని భాగ్యంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు 2.5 సంవత్సరాల పాటు. ఈ శనికి సంబంధించిన శనివార నియమం, శనికి తైలాభిషేకాలు, ప్రతి మాసము 1 కేజీ నూనె ఏదైనా ఇష్టదేవత ఆరాధన జరిగే దేవాలయాల్లో ఇవ్వండి. అది కూడా ఇవ్వలేని వారు 6 మాసాలకు ఒక్కసారైనా ఇవ్వండి. మొత్తానికి జీవితం అంతా కూడా 6 నెలలకు ఒక్కసారైనా 1 కేజీ నూనె దేవాలయంలో దీపారాధనకి ఇవ్వటం. శనివార నియమాన్ని పాటించండి. ఈ శనిలో ఉన్నటువంటి మార్పు, భాగ్యంలో ఉన్నాడు శని. అందుచేత బంగారపు వస్తువులు కొనే ప్రయత్నం చేయకండి. ఒకవేళ కొన్నా అవి కాస్త ఇబ్బందులకు గురి చేస్తాయి. తీర్థయాత్రలు కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతాయి. కానీ గురుడు మే 14 తర్వాత వచ్చాక తీర్థయాత్ర లాభాలు కూడా బాగుంటాయి. మొత్తానికి కర్కాటక లగ్న జాతకులకి శని లాభాన్ని చుట్టం వల్ల దుర్లాభాలు అంతంత మాత్రమే. శని
తృతీయాన్ని చూడటం వల్ల ధైర్యోత్సాహాలు తగ్గుతాయి. శని 6ను చూడటం వల్ల సమస్యపోయిన సమస్యలన్నీ మళ్ళీ లేవనెత్తుతాడు ఈ 2.5 సంవత్సరాలు. అందుచేత నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అని శనిని స్మరించండి, లేదా హనుమంతుడిని స్మరించండి. శని దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి. గురుడు ఎప్పుడూ మంచివాడు. గురుడు లాభంలో ఉన్నాడు. రేపు మే 14కి వ్యయంలోకి వస్తాడు, సద్వ్యయం. ఆ గురుగ్రహం అనేటువంటిది చతుర్థాన్ని చూడటం వల్ల పంచమ దృష్టితో గృహ ప్రయత్నాలు, భూమిని కొనుగోలు చేసే వారికి మంచి సమయం ఈ సంవత్సరం అంతా కూడా. గృహ నిర్మాణ యోగాలు, వివాహం కాని వారిని గృహస్థుని చేస్తాడు శని గురుడు. అంతేకాదు ఈ గురుగ్రహం 6ను చూడటం వల్ల శత్రు రోగ రుణాలన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. అష్టమాన్ని చూడటం వల్ల గురుగ్రహం యోగదాయకంగా నడుస్తుంది మే 14 నుంచి ఈ కర్కాటక లగ్న జాతకులకి. కాబట్టి లగ్న ఫలాలని మనం వీక్షణ చేయటం మంచిది. ఈ ప్రతి మాసం కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం మాస ఫలాల్లో కూడా. అప్పుడు కూడా మీరు కర్కాటక లగ్నమే ప్రమాణంగా తీసుకోండి. లగ్నం తెలియని వారిని మీ పురోహితులను అడగండి, లేదా మాకు ఆన్లైన్లో మమ్మల్ని అడిగినా మీ లగ్నం అనేది ఏదనేది మేము తప్పనిసరిగా చెబుతాము. డేట్ ఆఫ్ బర్త్ను బట్టి లగ్నం వస్తుంది, టయాన్ని బట్టి లగ్నం వస్తుంది, రాసులను బట్టి నామనక్షత్రాలను బట్టి కాదు, అది గమనించండి. ఇక సింహరాశి, మఖ నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, అంతేకాకుండా ఉత్తర నక్షత్రం 1 పాదం సింహరాశి. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం అనేటువంటిది 6. సింహరాశి వారికి మనం అష్టమ శనిగా చెబుతూ ఉంటారు రాశి ఫలాలు, వాటిని పక్కన పెట్టేసేయండి. మీది సింహలగ్నం అయి ఉంటే నేను చెప్పేది వినండి. సింహలగ్న జాతకులకి గురుపాలిత లగ్నం కాబట్టి శని ఎప్పుడూ ఉంటాడు. గత 2.5 సంవత్సరాలుగా శని సప్తమంలో ఉండి టయానికి నిద్ర ఉండదు, టయానికి ఆహారం ఉండదు, భార్యాభర్తలు పోట్టాడుకొనిదే పడుకున్న రోజు కూడా ఉండదు. ఇట్టా నడిపాడు. ఇప్పుడు శని అష్టమంలోకి వెళుతున్నాడు. అనుకున్న పనులన్నీ కూడా చాలా మందంగా సాగుతాయి. పాదాలకు సంబంధించిన ఇబ్బందులు పెడుతూ ఉంటాడు శని. ఆ శని రాజ్యస్థానాన్ని చూడటం వల్ల ఉద్యోగంలో కూడా కొన్ని చిక్కులు, మందంగా సాగటం ఉద్యోగం. అదే శని ద్వితీయాన్ని చూడటం వల్ల ఆర్థిక ఇబ్బందులు, మన మాట సవ్యంగా లేక మనకు లేనిపోయిన సమస్యల మీద వచ్చి పడుతూ ఉంటాయి. ఆ శని అనేటువంటి వాడు పంచమాన్ని చూడటం వల్ల విద్యార్థులు కూడా వెనకపడతారు చదువులు. అందుచేత శనికి ప్రతి నెల 1 కేజీ నూనె ఏదన్నా దేవాలయంలో దీపారాధనకి ఇవ్వండి. శనివార నియమాన్ని పాటించండి. ఇక సింహలగ్న జాతకులకి గురుడు లాభంలో, ప్రస్తుతానికి ఉద్యోగ స్థానంలో ఉన్నాడు, ఇబ్బంది లేదు. లాభంలోకి వస్తాడు మే 14 తర్వాత. దుర్లాభాలు చక్కగా యోగిస్తాయి. సింహలగ్న జాతకులకి గురుడు తృతీయాన్ని చూడటం వల్ల ధైర్యోత్సాహాలు పెరుగుతాయి. సింహలగ్న జాతకులకి సప్తమాన్ని గురుడు చూడటం వల్ల నిద్రాహారాలు అన్నీ కూడా మంచిగానే ఉంటాయి. సప్తమ రాహువు వల్ల లైఫ్ పార్ట్నర్స్తో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే సప్తమంలో రాహువు కాస్త లేనిపోయిన సమస్యలకి, మానసిక ఒత్తిళ్ళకి గురి చేస్తాడు. అందుచేత ఏదైనా ఇష్ట దేవాలయంలో, ఆంజనేయ స్వామి ఆలయంలో వడమాల వేయండి. వడమాల అంటే ఆంజనేయ స్వామికి 27, 54, 108 గారెల దండ. అది కనుక సమర్పిస్తే బుద్ధిని, బలమును, విద్యను, సంగును, వికారదూరుడు ఆంజనేయుడు. ఈ వికారాలన్నీ భూత భయాలు, ఎవరో ఏదో చేయించారు, ఇలాంటి అనుమానాలతో బతికేస్తాడు సింహలగ్న జాతకుడు. కాస్త హనుమంతుణ్ణి సేవించడం వల్ల మీకు అన్ని విధాల లాభాలు కలుగుతాయి. ఇక కన్యారాశి, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో ఉన్నటువంటి ఆ 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 2 పాదాలు కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం కూడా 6గానే ఉంటుంది కన్యాలగ్న జాతకులకి, కన్యారాశి జాతకులకి. ఇక మరి కన్యాలగ్న ఫలితాలను మనం చెప్పుకుంటున్నాం. రాశి ఫలాలు కాదు, లగ్న ఫలాలుగా భావించండి. 29వ తారీఖు మార్చి శని
మీకు సప్తమంలో చేరాడు. ఈ 2.5 సంవత్సరాలు నిద్రాహారాలు బాగుంటాయి. పార్ట్నర్స్తో, లైఫ్ పార్ట్నర్స్తో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. అంతేకాదు భాగ్యాన్ని శని చూడటం వల్ల పితురార్జితం చేతికి అందుతుంది. ఎప్పటి నుంచో సమస్యలుగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చక్కగా మెరుగుపడతాయి. ఈ కన్యాలగ్న జాతకులకి లగ్నాన్ని శని చూడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు శని చతుర్థాన్ని చూడటం వల్ల గృహ ప్రయత్నాలు, భూమి కొనుగోలు విషయంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు, బాగుంటుంది, లాభిస్తుంది. వివాహం కాని వారికి కూడా సకాలంలో వివాహం అవుతుంది. ఈ జరగబోయే 2.5 సంవత్సరాలు శని మంచి అత్యంత యోగప్రదుడు కన్యాలగ్న జాతకులు. గురుడు పాపిగా భాగ్యంలో ఉన్నవాడు మే 14 తర్వాత రాజ్యస్థానంలోకి వస్తాడు, ఉద్యోగ స్థానంలోకి. ఆ 2వ గృహాన్ని చూస్తున్నాడు కాబట్టి శని ఆ 2వ గృహంలో ఉన్న పాపగ్రహమైన గురు గ్రహ దోషాలు అంతగా ఉండవు. అయినప్పటికీ ఆ గురుగ్రహం ధనస్థానంలో దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదన్నట్టుగా కొన్ని బ్రేకులు కొడుతూ ఉంటాడు. అంతేకాదు గృహస్థానంలో అవ్వాల్సిన పనులన్నీ కూడా మందంగా జరుగుతూ ఉంటాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు, తండ్రితో విభేదాలని, అంటే షష్టమం, అనుకోని శత్రుబాధలు, అనుకోని రోగాలు, అనుకోని రుణాలు ఇవి ఏర్పరుస్తాడు. అందుకని గురుగ్రహాన్ని మీరు జాగ్రత్తగా పూజించాలి. ప్రతి గురువారము గురువార నియమం ఉండండి. 16 గురువారాలు శనగలు నానబెట్టి ఆవుకు పెట్టండి, ఒక 1/2 కేజీ, చాలా మంచిది. అందుబాటులో ఆవులు లేవన్నారా, ఏదన్నా అన్నదానం జరిగే చోట పచ్చి శనగపప్పు యథాశక్తిగా ఇవ్వండి. అది కూడా చేయలేరన్నారా, గురువారం ఆ శనగలు ప్రసాదం చేసి ఇష్టదేవతకి ఆరాధనగా సమర్పణ చేయండి. కన్యాలగ్న జాతకులకి రాహువు 6వ స్థానంలో ఉండటం కూడా విశేషమైన వ్యాపార లాభాలని కన్యాలగ్నం వారు అందుకోబోతూ ఉన్నారు. చక్కగా ఇష్టదేవత ప్రార్థన చేయండి. ఎప్పుడు కూడా కమలనైనా నీవు ఉన్న చోట సరసంబు, భగవంతుని హృదయంలో పెట్టుకోండి. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 2, 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశి. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఇక తులా రాశి ఫలితాల కంటే కూడా తులా లగ్న ఫలితాలు ఖచ్చితంగా జరుగుతాయి. తులా లగ్న జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి శని అనేవాడు పరిపూర్ణమైన శుభగ్రహం. శని 6లో ప్రవేశించడం వల్ల శత్రుబాధ, రోగబాధ, రుణబాధలు ఉండవు. షడ్బలాధిపతి అంటారు శనిని. శని అష్టమాన్ని చూడటం వల్ల కార్యజయం, పట్టుకుందల్లా బంగారమైన అన్నట్లుంటుంది. శని వ్యయాన్ని చూడటం వల్ల సద్వ్యయం, ఖర్చులు కంట్రోల్ అవుతాయి. శని వచ్చేసి తృతీయాన్ని చూడటం వల్ల ధైర్యోత్సాహాలు అద్భుతంగా ఉంటాయి. దానికి తోడు తులాలగ్నానికి పంచమంలోకి రాహువు ప్రవేశిస్తాడు జూన్లో. దానివల్ల ఏమిటయా లాభం అంటే మీ యొక్క ప్రతిభ లోకానికి తెలుస్తుంది. సంతానం మంచి వృద్ధిలోకి వస్తుంది. ఆ సంతాన పరంగా మీ మాట వింటారు, బాగుంటుంది. ఈ తులాలగ్న జాతకులకి ఎప్పుడు కూడా శని యోగప్రదుడు. షష్టగ్రహ కూటమి కూడా అత్యంత బాగా కలిసి వచ్చేటువంటిది తులాలగ్న జాతకులకి. తులాలగ్న జాతకులకు పాపి గురుడు పాపిగా ప్రస్తుతానికి అష్టమంలో ఉన్నాడు. పనులన్నీ ఆటంకంగా నడుస్తున్నాయి. వ్యయాన్ని చూస్తున్నాడు. కాస్త ధర్మ కార్యక్రమాలే అనుకుంటూనే బాగా వ్యయం చేస్తున్నాం. ఆ గురుడు అనేటువంటి వాడు చతుర్థాన్ని చూడటం వల్ల వాహన ప్రమాదాలు, వాహనాల్లో కాస్త ఇబ్బందులు, గృహ నిర్మాణాలు మందకుడిగా సాగటం ఇవి జరుగుతున్నాయి. ఇదే గురుడు మే 14 తర్వాత భాగ్యంలోకి వెళ్ళినప్పుడు తండ్రి ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు, తండ్రితో విరోధాలు తెస్తూ ఉంటాడు. ఇదే గురుడు లగ్నాన్ని చూడటం వల్ల కొద్దిగా ఆరోగ్య సంబంధమైన చికాకులు పెడతాడు. ఇదే గురుడు పంచమాన్ని చూడటం వల్ల మన ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు. అందుకని గురుగ్రహానికి మాత్రం మీరు నియమాలు పాటించాల్సిందే. గురువార నియమం పాటించండి. 16 గురువారాలు శనగలు ఒక 1/2 కేజీ నానబెట్టి ఆవుకు పెట్టండి, చాలా మంచిది. అది కుదరలేదు, ఏదన్నా అన్నదానానికి 16 కేజీలు పచ్చిశనగ పంపించేయండి. అమ్మో మేము అంత కూడా చేయలేము అనుకుంటున్నారు, గురువార నియమం పాటిస్తూ గురువారం నాడు యథాశక్తిగా శనగలు ఇష్టదైవానికి నైవేద్యం పెట్టి 10 మందికి పంచండి. తద్వారా ఈ రుణబాధలు అనేవి తీరుతాయి.
గురుగ్రహం వల్ల కలిగడి ఇబ్బందులు తొలగుతాయి. తులాలగ్న జాతకులకి జరగబోయే 2.5 సంవత్సరాలు అత్యంత యోగ సమయమని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తులాలగ్న జాతకులు ఈశ్వర ఆరాధన చేయటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారు అవుతారు. కార్య ఆటంకాలని తొలగించుకున్న వాళ్ళు అవుతారు. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అనగానే విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. ఆదాయం 2, వ్యయం 14, రాజ్య పూజ్యం 5, అవమానం 2. ఆదాయానికంటే ఖర్చు పెరిగిపోయిందే అని గోళ చేయక్కర్ల వృశ్చిక రాశి వారు. ఎందుకంటే 2 ఆదాయం 14 ఖర్చు అన్నాడంటే ఖచ్చితంగా ఏదన్నా గృహమో భూమో కొంటారు, స్థిరాస్తిని కొంటారు, దానికి కాస్త అప్పు చేయాల్సి వస్తుంది. అంతకుమించి భయపడక్కర్లేదు. ఇక వృశ్చిక లగ్న జాతకుల ఫలితాన్ని నేను చెబుతున్నాను. లగ్న ఫలితాలు గుర్తుంచుకోండి. వృశ్చిక లగ్నం వారికి లగ్నాన్ని శని 2.5 సంవత్సరాలుగా చూశాడు. దానివల్ల మర్మాంగాలకు సంబంధించిన ఇబ్బందులు, యూరిన్ ఇన్ఫెక్షన్, లేకపోతే వీటిని ఏమంటారు కిడ్నీస్, వీటి వల్ల ఇబ్బందులు కలిగి ఉండవచ్చును. ఇప్పుడు శని మీకు మారాడు మొన్న 29వ తారీఖుతో. ఇప్పుడు శని అనేటువంటి వాడు మారినా పాపగ్రహమే. శని ధనస్థానాన్ని చూస్తాడు. మన మాటే మనకు శత్రువు చేస్తూ ఉంటాడు. ఈ 2.5 సంవత్సరాలు ఆచితూచి వ్యవహరించాలి, ఆచితూచి మాట్లాడాలి. పంచమాన్ని చూడటం వల్ల సంతానానికి తరచూ అనారోగ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు. విద్యార్థులకైతే విద్యాభంగాలు కలగజేస్తూ ఉంటాడు. అందుకే ప్రతి నెల కూడా 1 కేజీ నూనె ఏదైనా ఒక దేవాలయంలో దీపారాధనకి ఇవ్వండి. శనిగ్రహ దోషాలు పోతాయి. శనివార నియమాన్ని పాటించండి. ఈ శని సప్తమాన్ని చూడటం వల్ల టయానికి నిద్ర ఉండదు, టయానికి పడుకోవటం ఉండదు, టయానికి ఆహారం ఉండదు. భార్యాభర్తలు కూడా పోట్లాడుకుందే పడుకోలేరు. అంతేకాదు ఈ శని వ్యయ లాభాన్ని చూడటం వల్ల మనం ఆశించిన లాభాలు ₹1 వస్తుందని మనం గర్విస్తే 10 పైసలు కూడా చేతికి అందదు. శరీర శ్రమ మాత్రమే మిగులుతుంది. శనివార నియమాన్ని పాటించాలి. అట్టా అని నీరస పడిపోకూడదు. ఇంకా మిగతా గ్రహాలు ఉంటాయి మనకు మంచి చేసేవి. ఆ మంచి చేసే గ్రహాల్లో గురుగ్రహం ఒకటి. ఇప్పుడు సప్తమంలో ఉన్నాడు గురుడు. మే 14 తర్వాత అష్టమానికి వెళతాడు, కార్యజయాన్ని ఇస్తాడు. గురుడు అనేవాడు వ్యయాన్ని చూస్తాడు, సద్వ్యయాన్ని కలగజేస్తాడు. అదే గురుగ్రహం 4వ స్థానాన్ని చూస్తాడు. భూమి కొంటారు, లేదా గృహం ప్రయత్నాలు చేస్తారు, లేదా మంచి వాహనాన్ని కొనుక్కుంటారు, బంగారం నిల్వ చేస్తారు. ఇది వృశ్చిక లగ్న జాతకులకి గురుడిచ్చేటువంటి గొప్ప యోగాలు. శనిగ్రహం ఎప్పుడు పాపగ్రహమే అని భావించి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, ఆంజనేయ స్వామిని సేవించండి, శనివార నియమాన్ని పాటించండి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని కనుక మీరు అలవాటు చేసుకున్నారు అంటే ఈ యొక్క శనిగ్రహమే కాదు, సమస్త భూతగ్రహ, ప్రేతగ్రహ, పిశాచగ్రహ బాధలన్నీ కూడా తొలుగుతాయి. ఎక్కడ నారాయణ మంత్రం వినపడుతుందో అక్కడ రోగాలు ఉండవు, క్షుద్బాధలు ఉండవు, దుర్భిక్షం ఉండదు, రక్షణ కలుగుతుంది. అందుకని వృశ్చిక లగ్న జాతకులు శ్రీమన్నారాయణమూర్తిని మనస వాచ కర్మన సేవించండి, ధరించండి. ఇక ధనుర్రాశి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం, ఇవి కలిపితే ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్య పూజ్యం 1, అవమానం 5. ఎందుకంటే ఈ ధనస్సు రాశి వారికి రాశి ఫలానికంటే లగ్న ఫలం బాగా పనిచేస్తుంది. ధనుర్లగ్నానికి కూడా గురుపాలిత లగ్నం కాబట్టి శని ఎప్పుడూ ఉంటాడు, షుగర్ ఉన్నట్టు. దానికి నీరసపడక్కర్లా. ప్రతి నెల కూడా 1 కేజీ నూనె ఏదైనా దేవాలయంలో దీపారాధనకి ఇవ్వండి, చాలా మంచిది. అంత ఇవ్వలేని వారు అథవా 6 మాసాలకి ఒకసారైనా ఇవ్వండి. శని మీకు ఇప్పుడు చతుర్థంలో ఉన్నాడు. వాహనం తోలేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గృహ ప్రయత్నాలు చేయకోకుండా ఉంటే చాలా మంచిది. చేస్తే మధ్యలోనే నిలిచిపోతూ ఉంటాయి. అలాగే తల్లి ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాదు ఈ శని అనేటువంటి వాడు 6వ స్థానాన్ని చూడటం వల్ల శత్రు, రోగ, రుణబాధలు వెంటాడుతూ ఉంటాయి. ధనుర్లగ్న జాతకులకి అదే శని రాజ్యస్థానాన్ని చూడటం వల్ల వృత్తి చాలా మందకుడిగా సాగుతూ ఉంటుంది.
లగ్నాన్ని చూడటం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన నరాల ఇబ్బందులు, పాదాలకు సంబంధించినది, తొడలకు సంబంధించిన ఇబ్బందులు శని వల్ల కలుగుతాయి. శనికి ప్రతి శనివారము కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. శనిని మనసులో స్మరించండి. చేసిన గత జన్మ పాపాలని నుండి మమ్మల్ని విముక్తులను చేయమని శనిగ్రహాన్ని వేడుకుంటూ శనివార నియమాన్ని తప్పక పాటించాలి ధనుర్లగ్న జాతకులు. అదేంటండి కొత్త సంవత్సరం ఇలా నీరసపరిచేశారు, ఏమన్నా మంచి లేదా మాకు అనుకుంటున్నారా? గురుగ్రహం మంచి 6వ ఇంట శత్రు రోగ రుణబాధలను తీరుస్తూ వచ్చాడు ఇప్పటివరకు 1 ఇయర్గా. మే 14 తర్వాత సప్తమంలోకి వెళ్తాడు గురుడు. అప్పుడు మీకు మంచి నిద్ర, మంచి ఆహారము, తర్వాత విందు వినోదాల్లో పాల్గొనటం జరుగుతుంది. వివాహం కాని వారికి మంచి సత్కలత్వంతో వివాహం జరుగుతుంది. ఆరోగ్యాన్ని చూస్తూ ఉంటాడు, ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాడు. లగ్నాన్ని చూసి గురుగ్రహం లాభాన్ని చూస్తాడు, దుర్లాభాలు కలుగుతాయి. అనుకోని రీతిలో చక్కగా బంగారపు వస్తువులను ధరించే యోగాన్ని కూడా కలగజేస్తాడు. అంతేకాకుండా గురుగ్రహము తృతీయాన్ని చూడటం వల్ల ధైర్యోత్సాహాలు మంచిగా ఉంటాయి. అయితే జూన్ నుంచి రాహువు తృతీయంలో ఉంటాడు. తృతీయంలో రాహు ఉన్నప్పుడు భూత భయం, ఎవడో ఏదో నాకు ప్రయోగం చేశాడు, ఇట్లా మానసికంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఎటువంటి ప్రయోగాలు ఉండవు. రాహు తృతీయంలో ఉన్న కారణం చేత ధైర్యోత్సాహాలని అలా లాగేస్తాడు ఛాయాగ్రహం. అందుకని హనుమంతుడిని స్మరించండి, హనుమంతుడిని స్మరించండి. ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయండి. 27 లేదా 54 గారెలు ఆంజనేయ స్వామికి మాలగా వేయండి, వడమాల. తద్వారా బుద్ధిని బలమును విద్యను సొంగును వికార దూరుడు ఆంజనేయుడు. బుద్ధి బలాన్ని యశస్సుని ఒకటి కాదు, హనుమంతుడి వల్ల వచ్చేవి అన్ని లాభాలు వస్తాయి మనకి. అందుకని హనుమంతుడిని ఎక్కువగా స్మరించాలి ఈ ధనుర్లగ్న జాతకులు. శనివార నియమాన్ని ఖచ్చితంగా పాటించి తీరవలయము. మకర లగ్న జాతకులు, ముఖ్యంగా మకర రాశి అనగానే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం ఏదైతే ఉందో 1, 2 పాదాలు మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం అనేది 8, 14, వ్యయం, రాజ్య పూజ్యం 7, అవమానం 5. ఇక మకర లగ్న జాతకులు ఎవరైతే ఉన్నారో, మకర లగ్నానికి శని ద్వితీయంలో ఉండి జరిగిన 2.5 సంవత్సరాలు కూడా విశేష యోగప్రదముగా అన్ని కార్యక్రమాలని చక్కగా సద్వినియోగపరిచాడు. కుటుంబ వ్యవస్థని కాపాడుతాడు, మంచి వాక్కుని ఇస్తాడు శని. అదే శని తృతీయ దృష్టితో 4ని చూడటం వల్ల గృహస్థులు అవుతారు, గృహయోగాన్ని, వాహన యోగాన్ని కలగజేస్తాడు. అదే శని సప్తమాన్ని చూడటం వల్ల అన్ని విధాల శని వల్ల యోగ ఫలితాలను పొందారు మకర లగ్న జాతకులు. ఇప్పుడు కూడా మకర లగ్నానికి తృతీయంలో శని ఉన్నాడు, ధైర్యోత్సాహాలను ఇస్తాడు. శని పంచమాన్ని చూడటం వల్ల వీళ్ళ విద్వత్తుని బయటికి లోకానికి అందిస్తాడు. ఆల్రెడీ మార్చి 29న శని తృతీయంలో ప్రవేశించాడు ఇక్కడ మీనరాశిలో. ఆ మీనరాశిలో ప్రవేశించిన కారణం చేత శని బలము పెరిగింది ఈ రాశి వారికి. అదేంటండి మీరేమో పెరిగిందంటున్నారు, ఇబ్బందులు పడుతున్నామంటారు. ఒక్క శని వల్ల కాదు మీరు పడేది ఇబ్బంది, కేవలం గురుడు కుజుడు అనే 2 గ్రహాలు. ముందు శని మనకిచ్చే యోగాలను చెప్పుకుని వాటిలోకి వచ్చేస్తాం. ఈ శని అనేటువంటి వాడు మకర లగ్నానికి భాగ్యాన్ని చూడటం వల్ల చక్కగా తండ్రి ఆరోగ్యాన్ని కాపాడతాడు. అంతేకాదు భాగ్యము అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటివన్నీ కూడా మంచి వృద్ధిలోకి కలుగుతాయి. అంతేకాదు ఈ శని మంచి ఉన్నత ఉద్యోగాన్ని కూడా ప్రసాదిస్తాడు. శని వ్యయాన్ని చూడటం వల్ల సద్వ్యయం, ఖర్చు కూడా కంట్రోల్లో అవుతుంది. ఇక రాహు ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు జూన్ నెల నుంచి. ఇక శని రాహువుల యొక్క యోగం మకర లగ్నానికి పట్టిందల్లా బంగారమా అనున్నట్లుగా ఉంటుంది. ప్రజెంట్ ఉన్న పరిస్థితి మకర లగ్నానికి గురు కుజుడు ఈ 2 గ్రహాల పరిస్థితి బాగోదా. గురుడు అనేటువంటి వాడు మకర లగ్నానికి పంచమంలో ఉన్నాడు. వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడిని మంద బుద్ధిని చేస్తాడు. వాడు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా గురుడు వల్ల ఇబ్బందులను కలగజేస్తూ ఉంటాడు పంచమం. ఇంకా అంతేకాదు గురుడు అనేటువంటి వాడు భాగ్యాన్ని చూడటం వల్ల తరచూ తండ్రి ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు.
ఈ గురుగ్రహం అనేటువంటిది వ్యయాన్ని లగ్నాన్ని చూడటం వల్ల ఎంతో కొంత కనపడని అనారోగ్య సూచనలు, మోకాళ్ళకి సంబంధించిన విధానం, నరాలకు సంబంధించిన విధానంలో కించిత్ మార్పులు కలుగుతూ ఉంటాయి. ఇక గురుగ్రహం అనేది మే 14 నుంచి జరగబోయే గురువు వల్ల ఇంకా మరిన్ని నష్టాలు ఏమిటయా మకర లగ్నానికి అంటే, గురుడు వచ్చేసి 6వ స్థానానికి వస్తాడు. శత్రుబాధ, రోగబాధ, రుణబాధని ఇస్తాడు. కాకపోతే శని కాపాడుతూ ఉంటాడు ఎక్కడికక్కడ. శని ఆ యొక్క కన్యా రాశిని చూడటం వల్ల, కన్యా లగ్నాన్ని చూడటం వల్ల, భాగ్యాన్ని చూడటం వల్ల గురుడిచ్చే దుష్ఫలితాలను కొంత తగ్గిస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. అంతేకాదు అదే గురుడు లాభాన్ని, వ్యయాన్ని, దుర్వ్యయం, అదే గురుడు వచ్చేసి ద్వితీయాన్ని, ధన విషయంలో, వాక్కు విషయంలో మన కంట్రోల్ మనమే తప్పుతూ ఉంటాం. అందుకని గురువార నియమాన్ని పాటించాలి మకర లగ్న జాతకులు. 16 గురువారాలు శనగలు నానబెట్టి ఆవు కన్నా పెట్టాలి. కొద్దిగా ప్రసాదం చేయించి ఏదైనా దేవాలయంలో అన్నా పంచాలి. మొత్తానికి మార్చి 29 నుంచి శని బలము, జూన్ నెలకు వచ్చేటప్పటికి రాహు బలం తోడయి జరగబోయే 2.5 సంవత్సరాలంతా కూడా మకర లగ్న జాతకులకి అత్యంత యోగప్రదంగా ఉంటుంది. గురు కుజగ్రహాలని ఎప్పటికప్పుడు శాంతి చేసుకుంటూ ఉండండి. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయండి. మంగళవార గురువార నియమాలను పాటించడం ద్వారా మకర లగ్న జాతకులు అశేషమైన యోగాలని పొందటానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. కుంభరాశి. కుంభరాశి అనగానే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు ఒకే రకంగా ఉంటాయి. అంటే 8 ఆదాయం, 14 ఖర్చు, రాజ్యపూజ్యం 7, అవమానం 5 కుంభ రాశి వారికి. మనం చెప్పేది కుంభ లగ్న జాతకుల ఫలితాలు. కుంభలగ్న జాతకానికి శని అనేటువంటి వాడు జరిగిన 2.5 సంవత్సరాల యోగప్రదుడే. ఇప్పుడు కూడా అత్యంత యోగప్రదుడుగా ధనస్థానానికి వచ్చి కూర్చున్నాడు. అందుకని విశేషమైన ధనయోగం. శని చతుర్థాన్ని చూడటం వల్ల వాహన యోగం, భూయోగం, గృహయోగాలు కూడా కలుగుతాయి. వివాహం కానిటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మార్చి 29 నుంచి మే 14 మధ్యకాలంలో శని వెళ్ళి గురుణ్ణి పట్టుకోవటం వల్ల కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్టుగా వివాహం వెంటనే కుదరటం, జరిగిపోవటం కూడా జరిగే అవకాశాలు కుంభలగ్నానికి ఎక్కువగా ఉన్నాయి. కుంభలగ్నానికి శని అత్యంత యోగప్రదుడుగా అష్టమాన్ని చూస్తున్నాడు, జయం. అంతేకాదు శని అనేటువంటి వాడు లాభాన్ని చూస్తున్నాడు, దుర్లాభాలు కూడా చేతికి అందుతాయి, మంచి యోగదాయకంగా ఉంటుంది. జూన్ నెలలో రాహు వచ్చి మరింత ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తాడు. ఇక కుంభలగ్నానికి పాపిగా ఉన్న గ్రహం గురుడు. గురుడు చతుర్థంలో ఉండటం వల్ల తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి 1 year నుంచి. గురుడు పంచమానికి వెళ్తాం కారణం చేత మీ ఇమేజ్ని దెబ్బతీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. గురుడు అనేటువంటి వాడు భాగ్యాన్ని చూడటం వల్ల తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అంతేకాదు అదే గురుడు లగ్నాన్ని చూడటం వల్ల మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. అందుకని 16 గురువారాలు శనగలు నానబెట్టి ఆవుకు పెట్టండి. గురువార నియమాన్ని పాటించండి. ఈశ్వర ఆరాధన చేయండి. ఆ ఈశ్వర ఆరాధన ద్వారా ఈ కుంభలగ్న జాతకులకి శని యోగప్రదుడే. కేవలం గురుడు వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు తొలగించుకున్న వాళ్ళు అవుతారు. సదా ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని మనసున స్మరించండి, లాభాలని పొందండి. ఇంకా మీనరాశి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు మీనరాశి. మీనరాశి వారికి సహజంగా ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 6, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం అనేటువంటిది 1గా చెప్పబడుతుంది మీన రాశి వారికి. కానీ నేను చెప్పే ఫలితాలు మీన లగ్న ఫలితాలు. మీన లగ్న జాతకులు లగ్నం మీద శని 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. అరికాళ్ళు మంటలు ఎక్కిపోతూ ఉంటాయి. ఆరోగ్యం ఎంతో కొంత క్షీణిస్తూ ఉంటుంది. ధైర్యోత్సాహాలు కోల్పోతూ ఉంటారు శని మూలాన.
అదే శని అనేటువంటి వాడు సప్తమాన్ని చుట్టం వల్ల తరచూ భార్యాభర్తలు వైరాలు, లేనిపోయిన గొడవలు, పార్ట్నర్స్తో విభేదాలు, టయానికి నిద్ర ఉండదు, ఆహారం ఉండదు. అదే శని రాజ్యాన్ని చుట్టడం వల్ల చేస్తున్న వృత్తులన్నీ ఎక్కడికక్కడ మందంగా సాగిపోతూ ఉంటాయి. అందుకని మీనలగ్న జాతకులు జాగ్రత్తగా శని విషయంలో ఆల్రెడీ 1.5 year నుంచి పడుతున్నారు. ఇది రాహు జన్మంలో ఉండకబట్టి, శని 2.5 సంవత్సరాలుగా వ్యయంలో ఉండకబట్టి ఎంత సంపాదించినా దుర్వ్యయమే. అందుకని మీనలగ్న జాతకులు ఎవరైతే ఉన్నారో శనిని చాలా విశేషంగా ఆరాధన చేయాలి. అందుకని శనివార నియమాన్ని పాటించాలి. ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధన చేయాలి. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. దుఃఖానికి కారకుడు శని కాబట్టి మనం దుఃఖక్షయకరో భవ, ఈ దుఃఖాల నుంచి బయటపడేయమని ఆంజనేయ స్వామిని విశేషంగా ప్రార్థన చేయండి. ఏంటంటే ఇంత ఘోరంగా చెప్పారు, కొత్త సంవత్సరం అన్నారు, మేమంతా ఎదురు చూసాం. మీనలగ్నానికి అన్ని కష్టాలేనా? ఆల్రెడీ 2.5 సంవత్సరాల నుంచి పడుతున్నాం, ఇంకా 2.5 సంవత్సరాలకు ముందు కూడా చెప్పున్నారు. మేము ఏదన్నా సుఖ సంతోషాలతో ఉండే రోజులు లేవా అంటే శని దశ అయిపోయిన వాళ్ళకి ఆ ఇబ్బందులు తొలుగుతాయి. అవ్వకపోతే నేను చెప్పినవన్నీ ఉంటాయి. దశలు అయిపోయిన దశలు కొద్దిగా 100 జరగాల్సింది 10%తోనే వదిలిపెడతాయి. ఇంకా చెప్పాలంటే మంచి గ్రహాలు గురుడు, కుజుడు. గురుడు అనే గ్రహం తృతీయంలో ఉన్నాడు. ఈ మీనలగ్నానికి ధైర్యోత్సాహాలు ఇస్తున్నాడు. చతుర్థంలోకి వస్తాడు మే 14 తర్వాత. గృహ నిర్మాణ ప్రయత్నాలు శుభ్రంగా సాగుతాయి, గృహస్థులు అవుతారు, వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అంతేకాదు ఆ గురుడు అనేటువంటి వాడు అష్టమాన్ని చుట్టం వల్ల కార్యజయం. 10 చాలా 90% కష్టపడ్డా కార్యం సాధించామా లేదా, కార్య సాధకులు అవుతారు గురుడు మూలాన. అంతేకాదు గురుడు వ్యయాన్ని చూడటం వల్ల సద్వ్యయం, ఖర్చులు కంట్రోల్లోకి పెట్టుకుంటారు. గురుడు వచ్చి ఉద్యోగాన్ని చూడటం వల్ల శని వల్ల ఉద్యోగంలో పడ్డ ఇబ్బందులన్నీ గురుగ్రహం తీర్చేస్తుంది, ఏదో ఒక మంచి ఫలితాలని ఇస్తుంది. అందుకని గురుడు, కుజుడు మీకు యోగ గ్రహాలు. పాపగ్రహం శని, రాహువులు. రాహు వ్యయంలోకి వెళతాడు. ఇప్పుడు 1.5 yearగా జన్మస్థానంలో ఉండి స్థిరాస్తిని అమ్మిస్తాడా అన్నంత చిక్కులు, చికాకులు, కష్టాలు పెట్టేశాడు రాహు. టెన్షన్స్, ఆ భయాన్ని కలగజేశాడు. ఇప్పుడు రాహువు మారతాడు. శని అనేటువంటి వాడు మీకు ఆల్రెడీ జన్మస్థానంలో ఉన్నాడు. ఈ శనికి సంబంధించిన విధానంలో 7 శనివారాలు శనికి తైలాభిషేకాలు చేయటం, దానివల్ల ఉపయోగం ఉంటుందా అంటే అంతంత మాత్రమే. ప్రతి నెల 1 kg నూనె ఏదన్నా దేవాలయంలో దీపారాధనకి ఇవ్వండి. మీకు శనిగ్రహ దోషాలు పోవటమే కాక ఆ దేవత అనుగ్రహం మీకు కలుగుతుంది. అందుకే మనకి శనిగ్రహానికి వెళ్ళి నూనె పారపోసేసి రండి, నెత్తిన పోసేయండి, ఇవి చెప్పం మన రెమెడీస్లో. దగ్గరలో ఉన్న దేవాలయానికి ఇవ్వండి, ఆదాయం లేని దేవాలయాలకు ఇవ్వండి. అందరూ తీసుకువెళ్ళి ఒకే దేవుడు అనుకుంటూ అక్కడ హుండీలు నింపేస్తే ఆ దేవుడికే సక్రమంగా చెందని రోజులు కదా ఇవి. మీరు పాత్రతను ఎరిగి దానం ఇవ్వాలి. ఇప్పుడు పిల్లనిచ్చి కన్యాదానం చేస్తామంటే ఊరికినే ఎవరికి పడితే వాడికి చేస్తామా? పాత్రతను ఎరిగి దానం ఇస్తాం. అట్లాగే ఇక్కడ కూడా మనం చేసే దాన ధర్మాలు కూడా పాత్రతను ఎరిగి ఇవ్వాలి. అంటే ఏంటి, ఏదైనా దేవాలయాల్లో అంతంత మాత్రం నడిపే దేవాలయాలు ఉంటాయి, వాళ్ళకి మీరు ప్రతి నెల 1 kg నూనె దీపారాధనకి ఇస్తున్నారనుకోండి, ఆ దేవాలయం చక్కగా ఆ దైవిక శక్తి ఏ దేవుడి దగ్గర దీపం పెట్టారో ఆ చీకట్లన్నీ తొలగించి వెలుగుని మీలో ప్రవేశింపజేస్తుంది. మీనలగ్న జాతకులు అట్లా దైవనామస్మరణ, ఇందాకడేమో భయపెట్టారు కదండి అనుకోకండి. ఇక్కడ సహజంగా శని దుఃఖానికి కారకుడు. అందులో 1 సంవత్సరం 1 నెల ఉండి వెళ్ళిపోయే గ్రహం కాదు, 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. జీవితం అంతా షుగర్ వస్తే ఎలా మిగుతున్నారు ఈ గురుపాలిత లగ్నం వారు నెలకు 1 kg నూనె దీపారాధన ఖర్చు పెట్టడం ద్వారా మీకు సమస్యలు అన్నీ కూడా తీర్చేస్తుంది ఆ దైవం. ఏ దైవం? మీరు నమ్ముకున్న దైవం. మనకి 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. ఆ దేవతలందరూ నారాయణుడి యొక్క శక్తే. అందుకని ఇప్పుడు విద్యుత్ అనేది ఒకటే, ఆ విద్యుత్తును రకరకాలుగా వాడుతున్నాం. నీకు మనసుకు తోచిన రీతిలో ఏ దైవం పట్ల నీకు శ్రద్ధ కలిగిందో ఆ దైవాన్ని సేవించండి. వాస్తవానికి శనిగ్రహ దోషాలు పోగొట్టేది హనుమంతుడే, ఇది మాత్రం వాస్తవం.
అలా సేవించండి, తరించండి, గ్రహదోషాలని పరిహారం చేసుకోండి. అన్ని ఛానల్స్లో అందరూ షష్టగ్రహ కూటమిని ఊదరగొట్టేస్తున్నారు. భయంతో భయకంపితులైపోతున్నారు ప్రజలు. రాశిని బట్టి షష్టగ్రహ కూటమి చూడటం అంత కరెక్ట్ కాదు. లగ్నాలను బట్టి చూడాలి. లగ్నములు అనేటువంటివి శనిపాలిత లగ్నాలకి షష్టగ్రహ కూటమి చాలా మంచిది. వృషభ, తుల, మిథున, కన్య, మకర, కుంభ ఈ లగ్నాల వాళ్ళు షష్టగ్రహ కూటమికి ఎటువంటి నియమాలు పాటించక్కర్లేదు. ఇక గురుపాలిత లగ్నాలైన మేష, వృశ్చిక, కర్కాటక, సింహ, ధనురు, మీనాలు ఈ 6 లగ్నాల వారు మాత్రం షష్టగ్రహ కూటమి చాలా తలకాయ నొప్పిదే. అది వారి వారి లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి సింహ లగ్నం అనుకోండి, అష్టమాధిపతి అష్టమ స్థానంలో ధర్నా చేస్తున్నాయి. ఆయుష్ విషయంలో, ఆరోగ్య విషయంలో, ధన రాబడి విషయాల్లో ఇబ్బందులు పెట్టేస్తాయి. అలాగే కర్కాటక లగ్న జాతకులు అనుకోండి, తండ్రి ఆరోగ్యాన్ని పాడు చేసేస్తాయి. ఇంకా ఏదైనా చెప్పాలంటే రావాల్సిన లావాదేవీలు, ఆశించిన ఫలితాలన్నీ కూడా ఆశాభంగం. ఇక ధనుర్లగ్నం అనుకోండి, వాహనాలు ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి, యాక్సిడెంట్లు, గృహాలు ఆకస్మికంగా గృహం అమ్మాలి అనుకుంటే టప్పున అమ్మేస్తాడు ఆ క్షణంలో. ఎందుకు అమ్మాడో వాడికే తెలియదు. ఇక మీన లగ్నం అనుకోండి, అసలు లగ్నం మీదే ఉన్నారు, పెద్ద ఆరోగ్యాన్ని బాగా ఇబ్బందులు పెట్టేస్తాయి. అందుకని ఈ షష్టగ్రహ కూటమి అనేది కేవలం మేష లగ్నం అనుకోండి అంతా దుర్వ్యయమే. వృశ్చిక లగ్నం అనుకోండి, పిల్లలు సంతాన ఇబ్బందులు, విద్యార్థులకు విద్యాభంగాలు కలుగుతాయి. అందుకని కేవలం గురుపాలిత లగ్నాలైన మేష, వృశ్చిక, సింహ, కర్కాటక, ధనుర్మీన రాశుల వాళ్ళు మాత్రమే నాయకుడు లేనివాడు వినాయకుడు. మన దగ్గరలో ఉన్న వినాయక దేవాలయంలో గరికితో పూజ చేయండి. గణపతి అష్టకం, సంకటనాశన గణేశ స్తోత్రం అది పారాయణ చేసుకోండి. బుధవార నియమాన్ని పాటించండి. షష్టగ్రహ కూటమి దోషాలని పోగొట్టుకోండి. నేను చెప్పినది లగ్నాలు, మరొకసారి చెబుతున్నాను, రాసులు అయితే కాదు. లగ్నాలను బట్టే ఈ షష్టగ్రహ కూటమి నిర్ణయించాలి. జై శ్రీమన్నారాయణ.